మై డియర్ కుట్టిచాతంలాగా రాహుకేతులాగా వాడు వెళ్ళాడు కదరా. ఇక నుండి మనం హీరోని చూడగలమా? ఏంటి చిన్నపిల్ల ఏడుస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి బాబా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా ఇది ఫీల్డ్ అన్నా, కొంచెం జరిగి నిల్చుంటారా? అక్కడ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ఏమీ జరగదు, బామ్మ అక్కడ వెయిట్ చేస్తుంది. నువ్వెందుకు ఫోన్ తీయలేదు? నువ్వు వెళ్ళారా? నేను ముందే చెప్పాను కదా నేను వచ్చేస్తే ఇక్కడ షూటింగ్ ఆగిపోతుందని. నువ్వేం చెప్పక్కర్లేదు, ముందు బండెక్కు. ఒక్కరోజు షూటింగే కదా, బామ్మ అక్కడ వెయిటింగ్, నేను వెళ్ళాలి. నేను రాకపోతే ఏమవుతుంది? ఏంటి పాప నువ్వు మాట్లాడేది? నేను రానని చెప్తున్నాను కదా. సరే అయితే నువ్వే ఫోన్ చేసి మీ బామ్మకు చెప్పు. మీ ఇద్దరితో వేగలేక నేను చచ్చిపోతున్నాను. పాప ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? తనకు శ్రమ అయింది. నేను చెప్తాను కానీ ఇలా నరికి పోతాయల్రా. ఇలా చూడు, సైకోసిస్ కి సంబంధించిన అన్నాడు. ఏమైంది నీరు? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మై స్టోరీ ఇస్ నాట్ ఓవర్, మై ఫ్లవర్. ఏంటి అందరూ వచ్చారు? ఏంటి విశేషం? ఈ బుగ్గని చదివారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పుట్టబోయే బిడ్డకి ఆ తండ్రికి మధ్యలో ఒక ఇంట్రాక్షన్, ఈ స్టోరీ లైన్. తపస్సు దీనికి నచ్చుతుంది. దీని అర్థమేంటి? మా 5గురికి మెసేజ్లు వచ్చింది మీ ఫోన్ నెంబర్ నుండే. Did you do this? ఎస్. మే ఫ్లవర్ అనే పేరు మీరెక్కడైనా విన్నారా? నాకు మల్లె ఫ్లవర్ మాత్రమే తెలుసు. ఈ మే ఫ్లవర్ అంటే ఏంటి? మీ గ్రూప్లో ఒక మెంబర్గా ఉన్నారు. అందులో మీకేమైనా కనెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికే మీకు మెసేజ్ పంపించాను. ఈ ఐడి యూజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఆ ఆత్మే ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికి కారణం. మీరు ఇక్కడికి రావడానికి ముందు మీలో ఒకరికొకరు ఎవరు తెలియకపోయినా అది మిమ్మల్ని మాత్రం చూసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. రాదర్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. తన టార్గెట్ మీరందరూ. ఇంటర్నెట్లో, అది కూడా మా గ్రూప్లో ఒక దెయ్యం. అది మమ్మల్ని ఫాలో చేస్తూ మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది. ఇప్పటిదాకా మేము ఎక్కడ వినని హారర్ స్టోరీ ఇది. తపస్సు తీయబోయే ఫిల్మ్ కథ అదే కదా. లైఫ్ కెన్ బి స్ట్రేంజర్ దాన్ పిక్చర్. కొన్ని కథలు మనల్ని అక్కడికి రప్పించుకుంటాయి. ఇమాజినేషన్ మాత్రం ఎత్తులో ఉంటుంది. కొన్ని తప్పులు కూడా ఉంటాయి. మీతో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దెయ్యం దగ్గరికి వస్తుంది, మారిపోండి. పరిగెత్తండి. హాయ్ మీరా. నేను డీటెయిల్స్ ట్రాక్ చేశాను. సిటీలో ఒక ఫ్లాట్ నుంచి మే ఫ్లవర్ లాక్ ఇచ్చేసాడు. ఐఎమ్ సెండింగ్ యూ ది అడ్రస్. ఓకే, థ్యాంక్ యూ మీరా.
ఇప్పుడు జరగబోయే పూజ చక్కగా జరిగితేనే నాకు మనశ్శాంతి. నాకేదో అరిష్టం అనిపిస్తోంది. దాని సూచనలు తెలుస్తున్నాయి. అవునండి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు తెలుసా? అవును. జాన్ సార్ రూమ్ లో కనబడట్లేదు. కనబడలేదా? లేదు. అయ్యో, ఇదేంటి ఇలా తగలబడుంది? ఈ కష్టాల నుంచి కాపాడు దేవి. సారేమన్నా మీడియా వాళ్ళ? ఏ మీరందరూ న్యూస్ ఇచ్చి ఫ్లాట్ ని ఇంకా అసహ్యం చేయకండి. ఆ బ్యాంక్ మేనేజర్ జైలుకి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లాట్ లో అద్దులు తగ్గిపోయాయి తెలుసా? నేను మీడియా వ్యక్తిని కాను. ఈ ఫ్లాట్ అమ్ముతానని తెలిసి ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చాను. 10 బియా? అయితే దీపా మేడం గారు ఊరికెళ్తున్నారా? తెలీదు. ఏ అక్కడ ఏదైనా సమస్య ఉందా? అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు, అందుకే నేను చెప్తున్నాను. ఆవిడ భర్త గారు బ్యాంక్ ఫ్రాడ్ తో జైలుకి వెళ్లిన అవమానంతో ఆవిడకున్న ఒక్కగాని ఒక కొడుకు 6 నెలల క్రితం ఈ ఫ్లాట్ లోనే ఊరేసుకుని చనిపోయాడు. కొడుకా? ఆ అబ్బాయి పైగా కాస్త వింతగా ప్రవర్తించేవాడు సార్. ఎవరితోనూ కలవడు, ఒంటరిగా ఉంటాడు. ఫ్లాట్ లోనే ఉండేవాడు, అసలు బయటికి కనిపించేవాడు కాదు. సార్ మీకు అద్దెకి కావాలంటే ఇంకో ఫ్లాట్ ఉంది, నేను చూపిస్తాను. మీరు ఎంత కమిషన్ ఇచ్చినా పర్వాలేదు. ఏమంటారు? అది ఆలోచించి చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళి ఫ్లాట్ చూసి వస్తాను. పొద్దుటి నుంచి బయట ఎవరిని చూడలేదు. రేయ్, మీరు భయపడకండి, తలుపు తెరవండి. ఎవరు? ఇదిగో చూడండి, రేపు పూజ జరగానే అంతా సర్దుకుంటుంది. నా మాట వినండి, దోషాలు తొలగిపోతాయి. అసలు మాకు దోషాలు పోవద్దు, ఈ షూటింగ్ వద్దు, బిల్డింగ్ వద్దు, ఏం వద్దు, పిండకడ వద్దు. ఈ రోజు పొద్దునే కాస్త ఊపిరి పీల్చుకున్నా. గారిని కలవాలే. నిన్న రాత్రి మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందేంటి? నీకిదే గొప్ప విషయమా? నన్ను రెచ్చగొట్టుకు, నేను చాలా కోపంలో ఉన్నాను. మర్యాదగా వెళ్ళిపో, ఇక్కడికి వెళ్ళిపో. పెద్ద చెప్పొచ్చాడు. అసలు మా నాన్నగారు ఇచ్చిన జపమాలని నీ వల్ల అన్యాయంగా దీన్ని తీసుకొచ్చి ఎవరు ఇక్కడ పెట్టింది? ఏంటి బాబు ఇలా భయపడుతున్నావు? ఊబర్ నువ్వు బుక్ చేసావు? లేదు, నేను మీ నాన్నని రమ్మన్నాను. ఎక్కడున్నారు? భయపెట్టేశారు కదా. నేను ఒకరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను నాన్న. మే ఫ్లవర్ ఈజ్ మాన్యూ మాథ్యూ. తన ఇంటి నుంచే వస్తున్నాను ఇప్పుడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ సమస్య తీరబోయేది కాదు. హీ హాస్ సీన్ యూ అండ్ హీ విల్ ఫాలో యూ. ఇకపై మీరు మాత్రమే తన లైఫ్ అండ్ ఆన్సర్ మీరే కనిపెట్టగలరు. మానవాళ్ళ నాన్నగారు మాథ్యూ ఇమాన్యుయల్ విటిఐ బ్యాంకులో ఐటీ డిపార్ట్మెంట్లో చేసేవారు. ఆ క్రెడిట్ కార్డు ఫ్రాడ్ వల్లే మాథ్యూ జైలుకి వెళ్ళాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ సన్ మాన్యూ మాథ్యూ. ఇమాన్యుల్ ల్యాప్టాప్లో డేటా అంతా దొంగిలించబడింది. ఇమాన్యులే కాకుండా అది యూజ్ చేసింది మానవ్ మాత్రమే. ఇమాన్యువల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా తను వెళ్ళి చూడలేదు. ఈ రూమ్ లోపలే ఉండిపోయాడు చివరిదాకా.